హలో, నేనైతే ఈరోజు గ్రెనిచ్లో ఉన్న ఐఎఫ్ఎస్ క్లౌడ్ కేబుల్ కార్ ఎక్కుతా. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నాకైతే హైట్స్ అంటే చాలా చాలా భయం, బట్ మనం చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుందో. కట్ చేయాలి. మనమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. రౌండ్ ట్రిప్ అయితే 12 pounds పడుతుంది అడల్ట్కి, చిల్డ్రన్కి అయితే 6 pounds. కానీ మనమైతే వన్ వే వెళ్తున్నాం, సో మనం అడల్ట్స్ కాబట్టి 5 6 pounds పడుతుంది. గ్రెనిచ్ నుంచి ఇప్పుడు క్యానింగ్ టౌన్ వైపు వెళ్తుంది ఇది. సో కేబుల్ కార్ ఎక్కి చూద్దాం. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కా కైలాసగిరి రోప్వే. ఇదే సెకండ్ టైం మళ్ళీ నా లైఫ్లో. నాకైతే చాలా భయం హైట్స్ అంటే. వాళ్ళు ఎవరు రానంటున్నారు, బట్ వెళ్దాం, బాగుంటుంది, చూసేద్దాం. ఇది 10-seater కేబుల్ కార్ అంట. సో మ్యాక్సిమం స్పీడ్ 20 feet ఉంది. హైయెస్ట్ పాయింట్ ఏమో 295 feet అంట. మొత్తం 2.2 kilometers వెళ్తున్నాం మనం. కొంచెం అటు కూడా చూపి వాళ్ళ మొహాల్ని. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కేబుల్ కార్ ఎక్కడానికి. భయం వేస్తుందా ఎవరికైనా? లేదా? చింటూ భయం వేస్తుందా? లేదంట. ఇక్కడ నుంచి మీరు మొత్తం లండన్ని చూడొచ్చు అని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో లండన్ వ్యూ పైనుంచి. ఇక్కడ నుంచి మీరు ఇంకా లండన్ వ్యూస్ ఎంజాయ్ చేయండి. నేనైతే మిమ్మల్ని అటు సైడ్ కలుస్తాను. ఇందులో మొత్తం పైన చూడు, నీ పైన ఉంది. బాగుంది అంటే మనకి ఏం అవ్వకూడదు. ఏం చేస్తాడో కనిపిస్తుంది. మమ్మీ బాగుంది. మమ్మీ కూర్చుంటేనే కనబడుతుంది. మమ్మీ తీసుకొచ్చి అంటే ఏమైంది? ఏం కాలేదు కదా. వద్దురా దేవుడా, దేవుడా నన్ను కాపాడు, దేవుడా దేవుడా నాకేం అవ్వకూడదు ప్లీజ్. ఒరే ఒరే నేను కింద చూడండి రా. ఒరే నేను పైనుంచి ఒరే నేను పైనుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తాను. కింద బాగుంది, చాలా బాగుంది. ఇది చూడు చూడు కింద. ఒరే పడ్డామంటే ఏంట్రా మన పరిస్థితి? పడ్డానండి ప్రేమలో మరి అలా ఉంటది. పాడేసుకుంటా. ఇది రజని స్నాప్ పెట్టదా? అమ్మ బాబోయ్, స్నాప్ ఉది ఈ లొకేషన్స్ సంధ్యకి పెట్టమా గ్రే. నువ్వు చూస్తున్నావు ముది, నీకు అవ్వకపోతే నాకు చెప్పు, నేను చేస్తా. ఏ ఎవరు వాళ్ళిద్దరు అంత ధైర్యంగా కూర్చున్నారు? ఏమైంది? కలుసుకో. ప్రియా ప్రియా అంటూ అదే అది కూడా స్నాప్ లో పెట్టాలా బాబా? దేవుడా బాబాయ్ ఇటీ బాబాయ్ కొద్దిగా లేవు లేస్తి. అది తెలుసా ఎలాగో? ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది, అలాగే ఉంచేది. బాగుందా? స్లోగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. బాగుందా? ఎవరు దేవుడా? ఏమైంది? కళ్యాణ్ ప్లీజ్ రా బాబాయ్, ఎంతకు రా బాబాయ్, నీ కాలు మొక్కుతావు. కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ప్లీజ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని భలే. అరే కళ్యాణ్ నాకు భయం వేస్తుంది రా ప్లీజ్. ఏం చేస్తున్నావు కళ్యాణ్? దిగిన తర్వాత అక్కడ అక్కడే అవుతున్నాడు. ఈడు కూడా అక్కడే రా. ఇంట్లో అక్కడే అవుతున్నాడు. ఎలాగో ఖాళీగా అవుతుందని ఆడేంద్రా పలకట్లేదు. అరే ఏడుకోండ్లు ఫ్లైట్ కరెక్ట్ గా రికార్డ్ చేయి. నువ్వు ఇట్రా రే, అందరూ ఒక పక్క కూర్చుంటే ఇది మునిగిపోద్దు. దాన్ని అలాగే దాన్ని అలాగే ఉంచు, అదే వస్తుంది. చూడండి ఎంత మంచి ఫ్లైట్ వెళ్తుంది మన పైనుంచి. కింద నుంచి బోట్లు వెళ్తాయి. జనాలు ఎంత ధైర్యంగా ఉన్నారో. నాకైతే పడుతుంది ఇక్కడ. ఒరే ఏంట్రా అంత ఇటు సైడ్
రైట్ సైడ్ పడిపోయి ఉన్నాం రా. అరే చీటిటారి మనం మిస్ అవుతున్నా ఒక మొబైల్ తీసుకుంటాం కదా బాగుందా అదే మైనస్ అది కూడా ఏంటో అందరు జంట ఉన్నారు. ఇట్లా నేను స్పీడ్ బోట్ చూపిస్తాను వాళ్ళకి. మీరు చూసుకున్నట్టయితే ఇటువైపు అక్కడ స్పీడ్ బోట్ ఉంది కదా, కింద చూడరా చూపిస్తాను చూడండి జూమ్ చేసి. పడవా? షట్ ఒక్క సెకండ్. అదిగో అక్కడ స్పీడ్ బోట్ ఉంది. ఇటు సైడ్ అంతా మళ్ళీ పైన ఆకాశంలో ఫ్లైట్లు ఎగురుతున్నాయి. నేను వడి తిరగట్లేదు అక్కడే కూర్చో. అదే ఇదే మన గ్రెనిచ్ పెనిన్సులా ఇందాక అది చూసాంగా వైట్ కలర్ది, అదే O2 మాల్. వామ్మో ఓ దేవుడో, ఒరే ఒరే అటు పక్క ఉంగిపోయి మీకైతే కనిపించట్లేదో నాకు తెలీదు. ఇటు సైడ్ ఉంగిపోయింది లిటరల్ గా. మా భయ్య కోతి భయ్య ఎగురుతున్నాడు, మా చింటూ ఎగురుతున్నాడు. ఆల్మోస్ట్ దిగిపోతున్నాం కూడా ఆల్రెడీ. అదిగో దిగిపోతే పడిపోతే భలే ఉంటది. దిగిపోతే పడిపోతే. అక్క నేను ఊపేప్పుడు నువ్వు పెట్టావు. నేను మొత్తం పెడతాను. ఒరే చిట్టి కింద చూడరా పడితే ఒరే ఇవే ఉండదు అక్క, అంత తేలిగ్గా కడతానే. అంత తేలిగా కట్టరు కానీ పైన కెమెరాస్ ఉన్నాయి. దిగగానే నీ క్లాస్ అవుతుంది. ఇదిగో అది కెమెరా. కుదురుగా ఉండాలి. దిగిపోతున్నాం కూడా. మొత్తం ఇదంతా రివర్ థేమ్సే. లే అంతా రివర్ థేమ్సే. అక్క నేను కెమెరా చూడలేదక్క. కెమెరా చూడకుండా ఎంత ధైర్యం చేసావు అయ్యో. చాలా ధైర్యంగా, వాళ్ళకి ధైర్యం ఎక్కువ. ఏం ధైర్యం లేదు. ధైర్యం ఏం లేదు, అది అలా అలవాటు వాళ్ళకి అలవాటు కూడా కాదు, టైం పాస్ అది. టైం పాస్ అంటావా? బాగానే ఉంది రా బాబు. కింద దగ్గర నేర్చుకోవాలి. నిన్నే వేసుకుంటారు బాబాయ్, మమ్మల్ని మేమైతే ఎస్కేప్ అయిపోతాం. గట్టి కడతా ఏదో మళ్ళీ ఇక్కడ అవును. ఇట్లా ఉందిరా ఇది. ఊరి ఇంచుమించు బిల్డింగ్ అంత ఎత్తు మరి అది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా, మన అలా కూర్చుని లైక్ అంటే ఇది ట్రిక్ ఏంటో తెలీదు, మనం దిగకుండా మళ్ళీ వెళ్ళిపోవచ్చు వాపస్. ఎలా అవునా? నాకు తెలియదు అది. ఒకవేళ అలా ఏం చెక్కింగ్ లేకపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవచ్చేమో, కానీ మనం అలాంటి పనులు చెయ్యం. ఒక్కసారికే భయం వేస్తుంది నాకు, ఇంకొకసారి నేను ఎక్కను. ఫస్ట్ టైం మీకు చూపిద్దామని ఎక్కాను. నువ్వు కూడా వాళ్ళ చేస్తావు, ఎక్కక భయం భయం అంటావు. ఒరే నాకు చాలా భయం రా హైట్స్ అంటే. కెమెరా ఎక్కడైపోతుంది చూడు. ఇది నీ వైపే ఊపుకుంటా వచ్చావు కదా ఇందాక. ఇక్కడ ఏం టీవీ కూడా పెట్టారు. ఇక నైట్ టైం చూపించడానికి ఏమో ఎలా ఉంటుందో ఏంటో. కేబుల్ కార్ లోపల కెమెరా ఉంది, టీవీ ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు చూడు, చిన్నపిల్లలు అనుకున్నాను. చాలా మంది వెళ్తున్నారు. ఇదంతా కూడా రివర్ థేమ్సే. అక్కడ చిన్న రన్వే ఉంది, అది ఏం ఎయిర్పోర్ట్? అక్కడ రన్వే కనిపిస్తుందా నీకు? ఫ్లైట్ మళ్ళీ అయ్యి ఉండొచ్చు. క్యామింగ్ దగ్గరలో ఏముంది ఎయిర్పోర్ట్ నాకు అనుకుంటున్నా. కార్గో అంటే చుట్టుపక్కల జనాలు ఇట్లా తిరిగి అంత ఈజీ. అదిగో ఫ్లైట్ ఎగురుతుంది చూడండి. ఇంకోటి అక్కడ దిగుతోంది, ఆ వెనకాతలు కనిపిస్తుంది లైట్, ఆకాశంలో చూడవు లైట్, అది దిగుతోంది ఇప్పుడు. భలే ఉంది చూడ్డానికి. అమ్మయ్య వచ్చేసాము. ఎవరు మునిగినట్టున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. స్విమ్మర్సా ఏంటి ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? అదే కదా. ఓకే, మన రైడ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది, వచ్చేసాము. నాకైతే చాలా భయం వేస్తుంది. అమ్మయ్య ప్రాణాలతోనే బయటకు వచ్చేసాం మేము అందరం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. బాయ్.